దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మేలుకొల్పు ప్రార్థన సహవాసం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. అందరూ కూడా ఆనందంగా మరి ప్రభువులో వర్ధిల్లుచున్నారని, దేవుని యొక్క వాక్యంలో బలపరచబడుచున్నారని నేను నమ్ముతున్నాను. ఈ క్రైస్తవులు లేదా క్రైస్తవ జీవితాన్ని కనుపరుస్తున్నవారు, మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నవారు, క్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్తున్నవారు, సంఘములో అంటుకట్టబడుతున్నవారు, దేవుని యొక్క వాక్యములో బలపరచబడుతున్నవారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడానికే ప్రయాసను కలిగి ఉండాలి. పౌలు వారు తన యొక్క పరిచర్యలో మరి చెరసాలలో బంధించబడి ఖైదీగా ఉన్నటువంటి సమయంలో మరి అతడి మీద మరి అభియోగము మోపబడి చెరసాల శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తిగా మరి పౌలు వారు తన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మరి సంఘాలని, కుటుంబాలని, తన శిష్యులను, అలాగే మరి సువార్తను ఎక్కడ కూడా ఆపకుండా దాన్ని చెరసాలలో ఉన్నప్పటికీ కూడా ఆ సువార్తను కొనసాగించాలన్నటువంటి ఉద్దేశంతో మరి లేఖల ద్వారా సంధిస్తూ ఆ పరిచర్యను కొనసాగిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏమిటంటే, ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి, ప్రభువునందు ఆనందించండి, క్రీస్తునందు ఆనందించండి అని చెప్తాడు. అంటే ఒక చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తి చెరసాల జీవితము లేనటువంటి బయట వ్యక్తులకు ఆనందించమని, మళ్ళా చెప్తున్నాను ఆనందించమని చెప్పగలుగుతున్నాడంటే ఎంత మరి ఆనందాన్ని పౌలు వారు కలిగి ఉంటే, చెరసాలలో ఉండి కూడా ఆ ప్రతికూలమైనటువంటి బంధకాల్లో ఉండి కూడా మరి అభియోగము మోపబడుతున్నటువంటి ఖైదీగా ఉంటూ ఉండి కూడా మరి ఆనందించండి అని చెప్పగలుగుతున్నాడంటే, ప్రభువునందు అతడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆనందించే అనుభవాన్ని ఎలా కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం. మరి మనము ఆనందించడం, ప్రభువునందు ఆనందించడం ఒకంత మర్చిపోతున్నాం. ఆనందించడం, ప్రభువునందు సంతోషించడం ఒకంత నిర్లక్ష్యం చేస్తున్నాం. మన యొక్క చిన్నపాటి బాధలకి, చిన్నపాటి కష్టాలకి, చిన్నపాటి ఆర్థిక స్థితిగతులకి, ఆర్థిక ఇరుకులకి, ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్ళకి, చిన్నపాటి సమస్యలకి మనము తల్లడిల్లుతూ ఈ విధంగా బలహీనపడిపోయి ఆనందించడం అనే దాన్ని బహుశా దూరం చేసుకుంటూ ఉన్నాం. తద్వారా మరి ఆనందం అనేది కరువవడం వల్ల ఆరోగ్యం అనేది కూడా కరువవుతుంది. ఆరోగ్యం అనేది కరువవడం వల్ల ఆయుస్సు అంటే మన యొక్క సంవత్సరంలో కూడా కుదించబడుతున్నాయి. కుటుంబంలో కలహాలు రేపబడుతున్నాయి. మరి కుటుంబంలో అన్యోన్యత లోపిస్తుంది. కుటుంబంలో మరి ఇబ్బందికరమైనటువంటి అశాంతికరమైన పరిస్థితులు ఏర్పరచబడుతున్నాయి. స్లోగా సాతాను చొరబడుతుంది. మరి తిష్ట వేసుకుంటుంది, ఏలుబడి చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రియ సహోదరుడా, అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. ఆ అధికారం అంతా తన చేతులకు లాక్కునేంత వరకు మనకి తెలియదు మనం అపవాది చేతిలోకి పోయామన్న సంగతి. దానికి గల కారణం ఏమిటంటే, ప్రభువునందు మనం ఆనందించడం నేర్చుకోకపోవడం వలన. ఈ ఉదయకాల సమయంలో మరి దేవునికి దాసుడిగా చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆనందించడం, ప్రభువునందు ఆనందించడం నేర్చుకుందాం. మనములో ప్రభువులో కట్టబడుతూ మరింతగా సంతోషంగా జీవించగలిగినప్పుడు మరి అది కుటుంబానికి ఆరోగ్యదాయకము, మరి కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ ఆరోగ్యదాయకము, సంఘానికి ఆరోగ్యదాయకము, సమాజానికి కూడా ఆరోగ్యదాయకము. కాబట్టి ఆనందించేటటువంటి వారంగా ఉందాం. ప్రభువులో మరింతగా బలపరచబడుతూ సంతోషిద్దాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. నీ మాటల ద్వారా, మేల్కొల్పు ప్రార్థన ద్వారా ఆనందించుట కొరకే మరి నాయన పౌలు వారు చెప్పిన మాటను జ్ఞాపం చేసుకుంటున్నాం. మేము కూడా మీ యందు ఆనందించుట, ఇదిగోనైనా మా కుటుంబంలో ఈ సంతోషానికి నిలయమును మరి స్థానమును మేము ఏర్పరచుట మాకు సహాయం దయచేయండి. మా పరిస్థితులన్నింటినీ అధిగమించగలిగే, ఆనందించగలిగే కృపను దయచేయండి. ప్రతికూలతల్లో కూడా నిలబడి ఆనందించడం మాకు నేర్పించండి బాబు. ఇదిగోనైనా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.